హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ప్రతిరోజు తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ తీసుకుని దాన్ని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం చాలా స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ వస్తున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమి చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్కి ప్లేలిస్ట్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ ప్లేలిస్ట్ వాట్సాప్ చేయగలుగుతాం. స్టార్ట్ చేద్దామా? సో ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే చాలా యూస్ఫుల్ అన్నమాట. వీడియో చివరి వరకు చూడండి. ఏదైనా ఒక విషయం భవిష్యత్తులో జరిగితే మరొక విషయం ఇలా జరుగుతుంది అని చెప్పడం అనమాట. ఏమి ఇలా చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఓకే, ఆ వైఫ్ అడుగుతుందన్నమాట. మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు మాట్లాడుతుంది, ఏమండి ఏదో కొత్త సినిమా వచ్చిందంట, ఓకే చాలా బాగుందంట, సో ఈవినింగ్ మీరు త్వరగా వస్తే మనం సినిమాకి వెళదాం. ఓకే, మీరు త్వరగా వస్తే మనం సినిమాకి వెళ్తాం. ఇక్కడ ఏంటిది? భవిష్యత్తులో ఆయన రావడం అనే పని జరిగితే వీళ్ళు సినిమాకి వెళ్ళడం అనే పని జరుగుతుంది. అంటే సినిమాకి వెళ్ళడం అనేది దేని మీద డిపెండ్ అయింది? ఆయన ఆఫీస్ నుంచి త్వరగా రావడం రాకపోవడం మీద డిపెండ్ అయింది, అంతే కదా. అలాగే వర్షం వస్తే నేను స్కూల్కి వెళ్ళను, వర్షం వస్తే స్కూల్కి వెళ్ళను. స్కూల్కి వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది దేని మీద డిపెండ్ అయింది? వర్షం రావడం రాకపోవడం మీద డిపెండ్ అయింది అనమాట. వర్షం వస్తే స్కూల్కి వెళ్ళడం. ఇలా భవిష్యత్తులో ఏదైనా జరిగితే ఓకే ఒకటి జరుగుతుంది, లేదా ఒకటి చేస్తాము, ఒకటి చేయమని చెప్పడం అనమాట. మీరు త్వరగా వస్తే మనం సినిమాకి వెళదాము, వర్షం వస్తే నేను స్కూల్కి వెళ్ళను. అర్థమైందా? ఓకే, నువ్వు ఈ మెయిల్ పంపిస్తే ఆ బాస్ కోప్పడతారు, నువ్వు మెయిల్ పంపిస్తే బాస్ కోప్పడతారు. సో ఇలా ఏదైనా ఒక విషయం జరిగితే రెండో విషయం జరుగుతుంది అని చెప్పడం అనమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థం కావాలంటే మీకు సామాన్య భవిష్యత్ కాలం అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని హిందీలో ఎలా చెప్పాలి అని తెలిస్తే చాలన్నమాట. ఆల్రెడీ నేను సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీద ఇదే సిరీస్లో వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి వీడియో చూడండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. లేదనుకుంటే మనం ఒకసారి ఇక్కడ రీకలెక్ట్ చేసుకుందాం, ఒకసారి రివైజ్ చేద్దాం ఆ కాన్సెప్ట్ అంతా కూడా. ఓకేనా? మీకు మర్చిపోయినా కూడా గుర్తొస్తుంది. స్టార్ట్ చేద్దాం మరి. సో ఇలా ఏదైనా ఒక పని జరిగితే దానిని బేస్ చేసుకుని వేరొక పని జరుగుతుంది అని చెప్పడాన్ని హిందీలో హేతు మద్ భవిష్యత్ కాల్ అంటారు. చూడండి, ఇక్కడ హేతు మద్ భవిష్యత్ కాల్. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ మన స్పోకెన్ హిందీ బుక్ ఉన్నట్టయితే పేజ్ నెంబర్ 62 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 62లో ఈ కాన్సెప్ట్ ఉందన్నమాట. ఓకే, ఆ ఓపెన్ చేసి మీరు చాలా ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్ సెంటెన్స్ అన్నీ కూడా బాగా చూడండి. క్లాస్ అయిన తర్వాత అంటే వీడియో అయిన తర్వాత వీడియో చూసిన తర్వాత మీరు బుక్ రిఫర్ చేస్తే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి అవైలబుల్గా ఉన్న ఒక ఆర్డర్లో అవైలబుల్గా ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ అయితే 80% మీరు మిస్ అవ్వద్దు. ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, వెంటనే వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ ఆర్డర్ బుక్ చేసుకోండి. ఓకే, ఇండియాలో ఎక్కడైనా కూడా మేము బై పోస్ట్ పంపించగలుగుతాం ప్రింటెడ్ బుక్. లేదు మీకు బుక్ క్యారీ చేయడం కష్టంగా ఉంటుందంటే పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఒక పని జరిగితే ఇంకొక పని జరుగుతుంది అని చెప్పడం. ఓకే, ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న రివిజన్ తీసుకుందాం. ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే సామాన్య భవిష్యత్ కాలం అనేది ఏదైతే ఉందో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉందో హిందీలో, దాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఓకేనా? చూడండి, ముందుగా మనం భవిష్యత్ కాలం అంటే ఏంటి? నేను ఒక పని ఇలా చేస్తానని చెప్పడం, అంతే కదా. సో దీనికి ఎలాంటి ప్రత్యయాలు యూజ్ చేస్తాం? వర్బ్కి ఏం యాడ్ చేస్తాం అని చెప్పుకున్నాం మనం. నేను అన్నప్పుడు నేను వెళతాను, నేను వస్తాను, నేను తింటాను భవిష్యత్తులో అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఊంగా ఊంగిలు యాడ్ చేయాలని చెప్పుకున్నాం. ఏంటంటే వర్బ్కి ఊంగా ఊంగిలు యాడ్ చేయాలని చెప్పుకున్నాం. జా ఊంగా వెళతాను, జా ఊంగి వెళతాను, ఆ ఊంగా వస్తాను, ఆ ఊంగి వస్తాను లేడీ. ఓకే, ఖావుంగా తింటాను జంట్, ఖావుంగి తింటాను లేడీ, ఇలా చెప్పుకున్నాం కదా. ఓకే, జావుంగి, ఆవుంగి, ఖావుంగి అంటే తింటాను అని జంటు లేడీ చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే తుమ్ వచ్చినప్పుడు తుమ్ అంటే నువ్వు అని చెప్పాలనుకున్నప్పుడు నువ్వు వస్తావు, నువ్వు వెళతావు, నువ్వు తింటావు అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ ఆవోగే నువ్వు వస్తావు, తుమ్ ఆవోగి నువ్వు వస్తావు లేడీ. ఓకే, తుమ్ జావోగే నువ్వు వెళతావు, తుమ్ జావోగి నువ్వు వెళతావు లేడీ. ఓకే, తుమ్ ఖావోగే నువ్వు తింటావు, తుమ్ ఖావోగి నువ్వు తింటావు లేడీ. ఇలా మనం తుమ్తో చెప్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆప్ వచ్చినప్పుడు ఆప్ ఖాయేంగే మీరు తింటారు, ఆప్ ఖాయేంగి మీరు తింటారు.
ఓకే, ఆప్ జాయేంగే మీరు వెళతారు, ఆప్ జాయేంగి మీరు వెళతారు, ఇలా ఏంగే ఏంగిలు యాడ్ చేస్తామని చెప్పుకున్నాం. అలాగే హమ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏంగే ఏంగిలు యూజ్ చేస్తాం. హమ్ జాయేంగే మేము వెళతాము, హమ్ జాయేంగి మేము వెళతాము. ఓకే, హమ్ ఖాయేంగే మేము తింటాము, హమ్ ఖాయేంగే మేము తింటాము. అలాగే వహ్ కానీ యహ్ కానీ ఇలా సింగులర్స్ వచ్చినప్పుడు వహ్ జాయేగా అతను వెళతాడు, వహ్ జాయేగి ఆమె వెళుతుంది. ఓకే, వహ్ ఆయేగా అతను వస్తాడు, వహ్ ఆయేగి ఆమె వస్తుంది. ఓకే, వహ్ ఖాయేగా అతను తింటాడు, వహ్ ఖాయేగి ఆమె తింటుంది. అలాగే వే ఏ అని చెప్పేసి ప్లోరల్స్ గురించి చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళు అని ప్లోరల్స్ గురించి చెప్పేటప్పుడు వే జాయేంగే వాళ్ళు వెళతారు, వే జాయేంగి వాళ్ళు వెళతారు, వే ఖాయేంగే వాళ్ళు తింటారు, వే ఖాయేంగి వాళ్ళు తింటారు. ఈ విధంగా మనం చెప్తామని చెప్పేసి మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్పుకున్నాం. ఓకే, ఈ స్ట్రక్చర్ ఏదైనా ఒక పని భవిష్యత్తులో చేస్తాము అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు హేతు మధ్య భవిష్యత్ కాల్ని సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారనేది స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, ఈ పేరు చూసి మీరేం భయపడక్కర్లేదండి, చాలా చాలా ఈజీ అనమాట. అంటే భవిష్యత్ కాలం సంబంధించిన సెంటెన్స్ ఫార్మేషన్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న ఈ సెంటెన్స్ ఫార్మేషన్ మీకు అర్థమైపోతే దీనికి చాలా సింపుల్గా సెంటెన్స్ ముందు అగర్ లేదా యది అంటే అర్థం ఏంటంటే రెండింటికి అర్థాలు ఏంటంటే ఒకవేళ అని అర్థం అనమాట. అగర్ కానీ యది కానీ రెండిట్లో ఏదైనా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇది సెంటెన్స్ ముందు యాడ్ చేస్తారు. అలాగే ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ ఈ సెంటెన్స్ జరిగితే అప్పుడు ఇది జరుగుతుందన్నమాట, ఇది జరిగితే ఇది జరుగుతుందని చెప్పడం. అర్థమైందా మీకు? సో 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఈ 2 సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్కి ముందు అగర్ కానీ యది కానీ వస్తుంది, సెకండ్ సెంటెన్స్కి ముందు తో వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు. తో అంటే అర్థం ఏంటి? అయితే అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ఓకే, అగర్ అంటే ఒకవేళ, అగర్ కానీ యది కానీ చెప్తే ఒకవేళ అని అర్థం వస్తుంది, తో అంటే అయితే అని అర్థం వస్తుంది. ఓకే, ఒకవేళ ఇది జరిగితే ఇది జరుగుతుంది, ఫస్ట్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది జరిగితే సెకండ్ సెంటెన్స్ జరుగుతుంది అనమాట అని చెప్పడం అనమాట. అంటే ఫస్ట్ పని జరిగితే సెకండ్ పని జరుగుతుంది అది చెప్పడం. ఓకేనా? అంతే, చాలా చాలా సింపుల్. ఈ సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట. ఈ సింపుల్ ఫ్యూచర్ మీకు అర్థమైతే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అలా ఉంటుందన్నమాట. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఓకే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం యాక్చువల్గా, ఏమండి మీరు త్వరగా వస్తే మనం సినిమాకి వెళదాం ఓకే అని చెప్పడం. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తాం చూడండి, మీరు త్వరగా వస్తారు అని చెప్పడం ఎలాగా? మీరు త్వరగా వస్తారు, అది వాక్యం 1 అనమాట. మనం సినిమాకి వెళతాము, అది వాక్యం 2. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? మీరు త్వరగా వస్తారు, మనం సినిమాకి వెళతాం. ఇది మీకు చెప్పడం వచ్చిందనుకోండి, ఈ ఫస్ట్ సెంటెన్స్ ముందు అగర్ యాడ్ చేయండి, సెకండ్ సెంటెన్స్ ముందు తో యాడ్ చేయండి, సరిపోతుంది అంతే. ఈ స్ట్రక్చర్ వచ్చేసినట్టే మీకు. అర్థమైందా? ఒకవేళ మీరు త్వరగా వస్తే మనం సినిమాకి వెళదాం అనే స్ట్రక్చర్ వచ్చేసినట్టే మీకు. ముందు చెప్పండి, మీరు త్వరగా వస్తారు ఎలా చెప్తారు హిందీలో? మీరు అంటే ఆప్, జల్దీ అంటే త్వరగా, వస్తారు అంటే ఆప్ ప్లస్ ఏంగే ఆయేంగే. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రూల్ని బేస్ చేసుకుని ఆప్ ప్లస్ ఏంగే ఏమవుతుంది? ఆయేంగే అంటే వస్తారు. ఆప్ జల్దీ ఆయేంగే, మీరు త్వరగా వస్తారు. అర్థమైందా? మనం సినిమాకి వెళతాం, రెండో సెంటెన్స్ అది. మనము సినిమాకి వెళతాం, మనము అంటే హమ్. ఓకే, సినిమా అంటే ఫిల్మ్. ఓకే, వెళతాము అంటే జాయేంగే. ఓకే, హమ్ ఫిల్మ్ జాయేంగే, మనం సినిమాకి వెళతాం. ఆప్ జల్దీ ఆయేంగే ఫస్ట్ సెంటెన్స్, హమ్ ఫిల్మ్ జాయేంగే ఇది సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్. ఓకే, ఫిల్మ్ దేఖనే జాయేంగే, ఫిల్మ్ జాయేంగే, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అని చెప్పొచ్చు. ఓకే, సినిమా ఘర్ జాయేంగే, థియేటర్కి వెళ్తాం ఏదని చెప్పొచ్చు. ఓకే, చూడండి, ఆప్ జల్దీ ఆయేంగే, హమ్ ఫిల్మ్ దేఖనే జాయేంగే, ఇది ఫస్ట్ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్. ఈ ఫస్ట్ సెంటెన్స్కి ముందు ఏం చేస్తారంటే మీరు అగర్ యాడ్ చేయండి. ఓకే, అగర్ కానీ యది కానీ యాడ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? అగర్ ఆప్ జల్దీ ఆయేంగే, ఒకవేళ మీరు త్వరగా వస్తే. క్లియరా? ఓకే, తో అప్పుడు లేదా అయితే, అప్పుడు వచ్చినట్లయితే లేదా వస్తే అప్పుడు. ఓకే, హమ్ ఫిల్మ్ జాయేంగే, అంతే అయిపోయింది, అంతే. ఫిల్మ్ దేఖనే జాయేంగే, మనం సినిమా చూడడానికి వెళ్దాం. అగర్ ఆప్ జల్దీ ఆయేంగే తో ఓకే హమ్ ఫిల్మ్ దేఖనే జాయేంగే. క్లియర్? అంతే. చాలా 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 సింపుల్ అన్నమాట. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. అలాగే మీకు బుక్లో కూడా చాలా క్లియర్గా డిస్క్రిప్షన్ ఇస్తూ వెళ్ళాను. సో అది డిస్క్రిప్షన్ చదువుతూ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది అనమాట. చూడండి, మన ఫస్ట్ సెంటెన్స్ చూడండి,
ఒకవేళ నేను తొందరగా ఆఫీస్కి చేరుకుంటే బాస్ సంతోషిస్తారు. ఈ సెంటెన్స్ చెప్పాలి. ఎలా చెప్పాలి? దీంట్లో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. వాటిని ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఏంటంటే చూడండి, నేను తొందరగా ఆఫీస్కి వెళతాను, చేరుకుంటాను, ఓకే, బాస్ సంతోషిస్తారు. 2 సెంటెన్సెస్ ఉన్నాయన్నమాట. చూడండి, నేను తొందరగా ఆఫీస్కి వెళతాను అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తారు? మై అంటే నేను, ఓకే, తొందరగా జల్దీ, ఆఫీస్కి ఆఫీస్ లేదా దఫ్తర్ అని చెప్పొచ్చు, కార్యాలయం అని చెప్పొచ్చు. చేరుకుంటాను అంటే పహుంచూంగా, ఓకే. బాస్ సంతోషిస్తారు, ఓకే, బాస్ బాస్. సంతోషిస్తారు, సంతోషించడాన్ని ఏమంటాం? ఖుష్ హోనా అంటాం. ఖుష్ హోనా ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్ళేసరికి ఖుష్ హోంగే అంటే సంతోషిస్తారు. చూసారండి, నేను తొందరగా ఆఫీస్కి చేరుకుంటాను, బాస్ సంతోషిస్తారు అని వచ్చింది. ఎప్పుడు? ఈ అగర్ అలాగే తో లేనప్పుడు. ఓన్లీ 2 సెంటెన్సెస్ అన్నమాట. చూడండి, నేను తొందరగా ఆఫీస్ చేరుకుంటాను, బాస్ సంతోషిస్తారు. ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్. సెంటెన్స్ 1 ఇది, ఓకే. ఇదేంటిది? సెంటెన్స్ 2, ఓకే. ఈ ఫస్ట్ సెంటెన్స్కి ముందు ఏం చేస్తారంటే అగర్ యాడ్ చేయండి. అగర్ అంటే ఏంటి? ఒకవేళ. సో ఒకవేళ నేను ఆఫీస్కి చేరుకుంటే అని అర్థం వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు అగర్ యాడ్ చేశారో, ఒకవేళ నేను ఆఫీస్కి చేరుకుంటే, ఓకే, తో అప్పుడు, అప్పుడు అలా జరిగినట్టయితే అప్పుడు, ఓకే, బాస్ ఖుష్ హోంగే, బాస్ సంతోషిస్తారు. క్లియర్ అండి? అర్థమైందా మీకు? చాలా 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 సింపుల్ అన్నమాట. చాలా చాలా సింపుల్, ఓకే. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే క్రింద మీకు మీనింగ్స్ కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ అగర్ అంటే ఒకవేళ, జల్దీ అంటే తొందరగా, పహుంచూంగా అంటే చేరుకుంటాను అని అర్థం వస్తుంది. అగర్ జల్దీ పహుంచూంగా తొందరగా చేరుకుంటే, తో అప్పుడు, ఖుష్ హోంగే సంతోషిస్తారు. ఖుష్ హోంగే అంటే సంతోషిస్తారు. బాస్ ఖుష్ హోంగే, బాస్ సంతోషిస్తారు. అర్థమైందండి మీకు? అంతే, చాలా చాలా సింపుల్, చాలా చాలా సింపుల్ అన్నమాట. చాలా చాలా సింపుల్, ఓకే. ఓకే, అంటే మీకు మే జల్దీ ఆఫీస్ పహుంచూంగా, నేను తొందరగా చేరుకుంటాను, బాస్ సంతోషిస్తారు. ఈ 2 సెంటెన్సెస్ తెలిస్తే చాలు, ఓకే. ఫస్ట్ సెంటెన్స్కి ముందు అగర్ కానీ, ఇంకొకటి ఏం చెప్పుకున్నాం మనం? యది, యది కానీ, అగర్ కానీ యది కానీ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అగర్ మై జల్దీ ఆఫీస్ పహుంచూంగాతో బాస్ ఖుష్ హోంగే, ఇలా చెప్పచ్చు, ఓకే. ఒకవేళ మీరు తెలుగు ద్వారా హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తమిళ్ కానీ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కానీ, కాల్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మాకు ఈ లాంగ్వేజెస్ తెలుగు వాళ్ళకి టీచ్ చేయడంలో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే. ఇప్పటికీ కొన్ని వేల మందికి మేము ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. కాబట్టి మీరు ఈ మంత్ స్టార్ట్ అవబోతున్న బ్యాచెస్, ఎవ్రీ మంత్ బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. సో ఈ మంత్ బ్యాచ్ స్టార్ట్ అవబోతున్న బ్యాచెస్లో అడ్మిషన్స్ తీసుకోండి. పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి, నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఓకే. తర్వాత చూడండి, ఒకవేళ నువ్వు వంట చేస్తే నేను గిన్నెలు శుభ్రం చేస్తాను. చూసారా? ఒకవేళ నువ్వు వంట చేస్తే నేను గిన్నెలు శుభ్రం చేస్తాను. నువ్వు వంట చేస్తావు అనే ఒక సెంటెన్స్ ఉంది, ఓకే. నేను గిన్నెలు శుభ్రం చేస్తాను అనే సెంటెన్స్ ఉంది. 2 సెంటెన్సెస్ని ముందు మనకి ఫ్యూచర్ టెన్స్లో చెప్పడం రావాలన్నమాట. చూడండి, ఏం చెప్తాం? తుమ్ ఖానా బనావోగి, నువ్వు వంట చేస్తావు, నువ్వు వంట చేస్తావు. మే బర్తన్ సాఫ్ కరూంగా, నేను గిన్నెలు శుభ్రం చేస్తాను. బర్తన్ అంటే గిన్నెలు, సాఫ్ కరూంగా అంటే శుభ్రం చేస్తాను, ఓకే. తుమ్ నువ్వు, ఖానా భోజనము, బనావోగి వండుతావు. ఖానా బనానా అంటే వంట చేయడం అనమాట. వంట చేయడం, వంట వండడం, వంట ప్రిపేర్ చేయడం, ఓకే. మే బర్తన్ సాఫ్ కరూంగా అంటే నేను గిన్నెలు శుభ్రం చేస్తాను, ఓకే. దీనికి యది కానీ అగర్ కానీ ముందు యాడ్ చేస్తారు. ఫస్ట్ సెంటెన్స్కి ముందు అగర్ కానీ యది కానీ యాడ్ చేస్తారు. అగర్ తుమ్ ఖానా బనావోగి, ఒకవేళ నువ్వు వంట చేస్తే, వంట ప్రిపేర్ చేస్తే, తో అప్పుడు, మే బర్తన్ సాఫ్ కరూంగా నేను గిన్నెలు శుభ్రం చేస్తాను, ఇలా చెప్తారనమాట. ఒకవేళ అని చెప్పడానికి ఏం చెప్తాం? అగర్ యా యది, అగర్ కానీ యది కానీ యాడ్ చేస్తాం అన్నమాట. తో అంటే అప్పుడు అని అర్థం వస్తుంది. మే బర్తన్ సాఫ్ కరూంగా అంటే నేను గిన్నెలు శుభ్రం చేస్తాను. మీకు అర్థమైందా అండి క్లియర్గా? అంతే, చాలా చాలా సింపుల్ అనమాట, ఓకే.
ఇప్పుడు మనం దీంట్లో ఉండే పదాలు చూసినట్టయితే యది అంటే ఒకవేళ, అగర్ కానీ యది కానీ. ఖానా బనావోగి నువ్వు వంట చేస్తావు. ఓకే, బర్తన్ అంటే గిన్నెలు, సాఫ్ కరూంగా శుభ్రం చేస్తాను. ఒకవేళ లేడీ చెప్తుందనుకోండి, నేను గిన్నెలు శుభ్రం చేస్తాను, లేడీ చెప్తుంటే ఎలా చెప్పాలి? కరూంగి. గా కాస్త గీ అవుతుంది. ఈ గాని కాస్త గీ చేస్తే అది ఫీమేల్ వెర్షన్ అవుతుంది అనమాట. క్లియర్ అండి? ఎస్. నెక్స్ట్, ఒకవేళ మీరు డబ్బు పెట్టుబడి పెడితే మీకు మంచి లాభం వస్తుంది. ఒకవేళ మీరు డబ్బు పెట్టుబడి పెడితే మీకు మంచి లాభం వస్తుంది. దీంట్లో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఏంటవి? మీరు డబ్బు పెట్టుబడి పెడతారు, మీకు మంచి లాభం వస్తుంది. ఆప్ పైసే నివేష్ కరేంగే. నివేష్ కర్నా అంటే పెట్టుబడి పెట్టడం. ఆప్ పైసే నివేష్ కరేంగే, మీరు పెట్టుబడి పెడతారు, డబ్బు పెట్టుబడి పెడతారు. ఆప్కో అచ్చా మునాఫా. మునాఫా అంటే లాభం అనమాట. మునాఫా మిలేగా. ఓకే, లాభం వస్తుంది. ఓకే, ఇలా చెప్పచ్చు. ఆప్ పైసే నివేష్ కరేంగే, మీరు డబ్బు పెట్టుబడి పెడతారు. ఆప్కో అచ్చా మునాఫా మిలేగా, మీకు మంచి లాభం వస్తుంది. ఓకే, చూడండి, దీనికి ఏం చేస్తారు? ఒకవేళ అగర్ యాడ్ చేయండి, అప్పుడు తో యాడ్ చేయండి. అగర్ ఆప్ పైసే నివేష్ కరేంగే తో ఆప్కో అచ్చా మునాఫా మిలేగా, ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, దీంట్లో ఉండే పదాలు చూడండి. పైసే, పైసే అంటే డబ్బులు, డబ్బులు అని అర్థం వస్తుందన్నమాట. పైసా అంటే డబ్బు, పైసే అంటే డబ్బులు. నివేష్ కర్నా అంటే పెట్టుబడి పెట్టడం అనమాట. నివేష్ కరేంగే అంటే పెట్టుబడి పెడతారు. నివేష్ కర్ ప్లస్ ఏంగే, నివేష్ కరేంగే అంటే పెట్టుబడి పెడతారు. అచ్చా అంటే మంచి, మునాఫా అంటే లాభం, మిలేగా అంటే లభిస్తుంది, వస్తుంది అని చెప్పడం అనమాట. ఓకే, మిల్నా అంటే దొరకడం, లభించడం అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఒకవేళ మనం సమయానికి స్టేషన్కి చేరుకుంటే మనం రైలును అందుకుంటాము. అగర్ ఒకవేళ, హమ్ మనము, సమయ పర్ స్టేషన్ పహుంచేంగే సమయానికి స్టేషన్కి చేరుకుంటే, అగర్ హమ్ సమయ పర్ స్టేషన్ పహుంచేంగే తో హమ్ ట్రైన్ పకడ్ లేంగే, లేదా పకడ్ సఖేంగే. ఓకే, పకడ్ పాయేంగే, పకడ్ లేంగే ఎలా అని చెప్పచ్చు. మనం పట్టుకోగలము, అందుకోగలము, అందుకుంటాము, అందుకోగలము. అందుకోగలము అని చెప్పాలనుకున్నప్పుడు పకడ్ సకేంగే, పకడ్ పాయేంగే అని యూజ్ చేయొచ్చు అనమాట. అది ఇంకా మనకి ముందు లెసన్స్లో రాబోతుంది. ఓకే, ప్రజెంట్ అయితే పకడ్ లేంగే అంటే అర్థం ఏంటి? అందుకుంటాము, అందుకుంటాము అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఒకవేళ మనం సమయానికి స్టేషన్కి చేరుకుంటే మనం రైలును అందుకుంటాము అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు. ఓకే, సో ఇక్కడ సమయపర్ అంటే టైంకి, ఆన్ ద టైం అని అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ పహుంచేంగే చేరుకుంటాము. ట్రైన్ రైలు గాడి అని చెప్పొచ్చు, లేదా ట్రైన్ అని చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పకడ్ లేంగే అంటే అందుకుంటాం, పకడ్ లేనా అంటే అందుకోవడం అనమాట, పట్టుకోవడం. ఓకే, నెక్స్ట్, ఒకవేళ అతను కష్టపడితే పరీక్షలో పాస్ అవుతాడు. ఒకవేళ అతడు కష్టపడితే పరీక్షలో పాస్ అవుతాడు. అతను కష్టపడతాడు, పరీక్షలో పాస్ అవుతాడు. వహ్ మెహనత్ కరేగా, అతను కష్టపడతాడు, పరీక్షమే పాస్ హో జాయేగా, పరీక్షలో పాస్ అవుతాడు. ఓకే, యది ఒకవేళ, ఓకే, తో అప్పుడు, యది వహ్ మెహనత్ కరేగా ఒకవేళ అతను కష్టపడితే, తో అప్పుడు పరీక్షమే పాస్ హో జాయేగా. ఒక విషయం మీకు సార్ ఇంత కొద్దిగా లెందీ సెంటెన్స్లో అనిపిస్తుంది కదండి. ఒకవేళ మనం దీన్ని అయినా షార్ట్ చేయొచ్చా అంటే షార్ట్ చేయొచ్చండి. ఎలా షార్ట్ చేయొచ్చండి చూడండి. సింపుల్గా యది కానీ అగర్ కానీ ఉంది చూసారా, దీన్ని మీరు కావాలంటే మాట్లాడేటప్పుడు అవాయిడ్ చేయొచ్చు. యది అగర్ అనేది యాడ్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఏం చెప్తారు? వహ్ మెహనత్ కరేగాతో ఓకే పరీక్షమే పాస్ హో జాయేగా, ఇలా చెప్పొచ్చు అనమాట. వహ్ మెహనత్ కరేగాతో పరీక్షమే పాస్ హో జాయేగా. అక్కడ తో అనేది ఏం చెప్తుందంటే ఆ కండిషన్ చెప్తుంది అనమాట. అర్థమైందా? ఒకవేళ అతను బాగా చదివితే అప్పుడు పరీక్ష పాస్ అవుతాడు. అతను బాగా చదివితే పరీక్ష పాస్ అవుతాడు అనే అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ తో యాడ్ చేయడం వల్ల పరీక్ష చదివినట్లయితే పరీక్ష పాస్ అవుతాడనే అర్థంలో మనం తీసుకోవచ్చు. అక్కడ అగర్ కానీ ఎది కానీ మిస్ చేయొచ్చు. పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. పెడితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, జనరల్గా డే టు డే కాన్వర్జేషన్స్లో ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో దీన్ని అవాయిడ్ చేసేసి మాట్లాడేస్తూ ఉంటారనమాట. ఓకే, మెహనత్ కరేగా అంటే కష్టపడతాడు, పరీక్షమే
పరీక్ష మే అంటే పరీక్షలో పాస్ హో జాయేగా అంటే ఉత్తీర్ణత పొందుతాడు, పాస్ అవుతాడు. నెక్స్ట్ చూడండి, అగర్ వే ప్రాజెక్ట్ పూరా కరేంగే తో ఉన్హే బోనస్ మిలేగా. ఒకవేళ వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేస్తే, పూరా కరేంగే, పూరా కర్నా అంటే పూర్తి చేయడం అంట, పూరా కరేంగేతో ఉన్హే బోనస్ మిలేగా, బోనస్ వస్తుంది, బోనస్ లభిస్తుంది అనే అర్థాలు మనం తీసుకోవచ్చు అనమాట. ప్రాజెక్ట్ పూరా కరేంగే, ఓకే, పూర్తి చేస్తారు. ఓకే, ఉన్హే బోనస్ ఉన్హే అంటే వారికి వాళ్లకు అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే ప్రాజెక్ట్, బోనస్ ఇలాంటివన్నీ కూడా హిందీ పీపుల్ కూడా ఇంగ్లీష్లోనే యూజ్ చేసేస్తూ ఉంటారనమాట. కాబట్టి వీటికి మళ్ళీ సపరేట్గా ప్యూర్ హిందీ వర్డ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేర్చుకునే ఎవరికి అర్థం ఈ రోజుల్లో. ఓకే, కాబట్టి ప్రాజెక్ట్ని తెలుగులో ఉంటారండి, తెలియదు కదా మనకి. ఓకే, తెలీదు, చాలా కష్టం అది. ఆ తెలుగు పదం ఉపయోగించినా కూడా అది ఎవరికి అర్థం కాదు ఈ రోజుల్లో, అలా అయిపోయింది. కాబట్టి ఇంకా నలుగురు ఎలా ఉంటే మనం కూడా అలాగే వెళ్ళిపోవాలి. కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంగ్లీష్ యూజ్ చేసేయచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఓకే, మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏదైనా భవిష్యత్తులో ఇలా జరిగితే ఇలా జరుగుతుంది అని చెప్పడానికి మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 62లో ఉన్న హేతు భూతకాల్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది. ఇప్పటికీ మన స్పోకెన్ హిందీ బుక్లో కేవలం 62 పేజీలు మాత్రమే నేర్చుకున్నాం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో. 62 పేజీల్లోనే ఎంత ఉంటే మరి 240 పేజీల బుక్ ఇది. 240 పేజీల్లో ఎంత ఉంటుంది కదా. సో అంత ఇన్ఫర్మేషన్ ఉన్న బుక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. ఈరోజే ఆర్డర్ ఇవ్వండి. ఈ వీడియోస్ చూస్తూ చక్కగా బుక్ రిఫర్ చేస్తూ చక్కగా మీరు హిందీ మీ అంతటి మీరుగా నేర్చుకోవచ్చు అనమాట. అలా మీ అంతటి మీరుగా ఒకవేళ మీరు నేర్చుకోలేకపోతున్నారు అంటే ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మేము సపోర్ట్ ఇస్తాం. ప్రతిరోజు ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటాం, 1 అవర్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం. మీకు మీ అంతటి మీరుగా ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన ఈ బుక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తాం. అలాగే నెంబర్ ఆఫ్ టూల్స్ ఇస్తూ ఉంటాం, హోంవర్క్స్ ఇస్తూ ఉంటాం. 24 అవర్స్ మీకు వాట్సాప్లో అందుబాటులో ఉండి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా క్లియర్ చేస్తూ ఉంటాం. సో ఇలా మీకు చెప్పిన క్లాసెస్ని మళ్ళీ రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ సెషన్స్ పంపిస్తూ ఉంటాం. ఓకే, మీరు ఎప్పుడు ఏదైనా క్లాస్ మిస్ అయినా లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ మీరు రివైజ్ చేసుకోవాలనుకున్న వీడియోస్ ఉపయోగపడతాయి మీకు. ఇలా చాలా సర్వీసెస్, అంటే మీరు నేర్చుకోవాలని మనసు ఉండాలి కానీ ఓకే మాకు నేర్పించడానికి కావాల్సినంత, మీకు నేర్పించడానికి కావాల్సినంత అనుభవం ఉంది. అలాగే మా దగ్గర మీకు నేర్పించడానికి కావాల్సినన్ని టూల్స్, అలాగే మెటీరియల్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయన్నమాట. కాబట్టి పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలవ్వకపోతే వీడియో క్లాసెస్ కూడా, రికార్డెడ్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. చక్కగా మీరు రికార్డ్ వీడియోస్ చూస్తూ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీకు మనసు ఉండాలి కానీ ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఈ 3 లాంగ్వేజ్ నేర్చుకోవాలని మనసు ఉండాలి కానీ, అవసరం ఉండాలి కానీ మీకు నేర్పించడానికి మా దగ్గర చాలా మార్గాలు ఉన్నాయి. పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. వెంటనే మీరు ఈ మంత్ స్టార్ట్ అయిపోతున్న బ్యాచెస్లో జాయిన్ అవ్వండి. అలాగే కేవలం 99 రూపీస్కి ఒక కోర్స్ ఆఫర్ చేస్తున్నాం, 1 ఇయర్ కోర్స్ అనమాట. ఓకే, సో ప్రతిరోజు కూడా లాంగ్వేజ్ టచ్లో ఉండడం కోసం అది ఉపయోగపడుతుంది. కేవలం 99 రూపాయలు మీరు పే చేస్తే మేము మీకు 1 ఇయర్ పాటు వాట్సాప్లో ఒక గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేసి ఆ గ్రూప్లో పంపిస్తూనే ఉంటాం అనమాట. ప్రతిరోజు ఒక పీడిఎఫ్ పంపిస్తూ ఉంటాం. రోజు కొన్ని పదాలు, ఇలా కొన్ని సెంటెన్సెస్ మీరు నేర్చుకుంటూ ఉంటారనమాట, ప్రతిరోజు మాట్లాడేవి. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక 1 ఇయర్లో మీరు చాలా నేర్చుకుంటారు, కేవలం 99 రూపాయలకి మాత్రమే. కాబట్టి వీలుంటే కనుక ఆ 99 రూపీస్ 1 ఇయర్ కోర్స్లో కూడా జాయిన్ అవ్వండి. అది మైక్రో లెర్నింగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే చిన్నగా నేర్చుకుంటాం, ఒక ఎక్కువ కాలం చిన్నగా నేర్చుకుంటూ మనకు తెలియకుండానే మనం చాలా ఇన్ఫర్మేషన్ నేర్చేసుకుంటాం అనమాట. అది 99 రూపీస్ 1 ఇయర్ కోర్సు. వివరాలకు మీరు పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సెషన్లో ఇలాంటి మరొక ఉపయోగకరమైన కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఉపయోగపడి హిందీ నేర్చుకోవాలి, తమిళ్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి వీడియో కూడా చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్.